హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరు బుజ్జి రమేష్. తెలుసు కదా, నా హెయిర్ స్టైల్తో పిచ్చెక్కిచ్చేస్తున్నాను, నా అవుట్ఫిట్తో పిచ్చెక్కిచ్చేస్తున్నాను. చూడడానికి మీరు రెడీగా ఉండాలి, చూపించడానికి నేను రెడీగా ఉంటాను. ఏం రెడీగా ఉంటానంటే నా వీడియోలో గతంలో తెలుసుకుంటే నా వీడియోలు ఎన్నో ఉన్నాయి, అవి చూపించడానికి రెడీగా ఉండాను అని నేను చెప్తాను. అది విప్పి మాట్లాడితే వీడియోలు ఉంటాయి. మీరు బ్యాడ్గా అనుకుంటే నేనేం చేసేకేయదు. ఏం చూపిస్తారు, మంచి మంచి రీల్స్ వీడియోలు చూపిస్తారు, అంతే ఉంటుంది కదా. అది పక్కన పెడితే ఇప్పుడు మన తెలంగాణ, తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రదేశ్ రెండు రాష్ట్రాలు మోగిపోతుంది. దాని గురించి చూడండి. బెంగళూరు బుజ్జి రమేష్ పక్కన పెట్టండి. సింగర్ మంగ్లీ గురించి చెప్పండి. మీ ఉద్దేశంలో మంగ్లీ తప్పు చేసింది అనుకుంటున్నారా, చేసింది లేదు అనుకుంటున్నారో ఫస్ట్ కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇంత పెద్ద ఓవర్ నైట్కి ఇంత పెద్ద సెలబ్రిటీలు ఎవరు కారు. బీది వాళ్ళ దుడ్లంతా నొక్కేసి తినేస్తేనే ఇంత పెద్ద సెలబ్రిటీలు అవుతారు. దేవుడు ఆమెకి ఎంతో కంఠం ఇచ్చాడు, మంచి కంటెంట్ ఇచ్చాడు. ఆ గొంతు దేవుని స్వరము, ఒక నా సింగర్ అంటే ఒక ఈశ్వరుడే ఆమెలో కలిసినంత వాయిస్ ఇచ్చాడు దేవుడు. వాయిస్ మంగ్లీకి. బీది వాళ్ళ ఇంట్లో ఇంత పై స్థాయికి వచ్చారు. ఇలా తప్పు చేయకూడదు. మంగ్లీ తప్పు చేస్తున్న ఒకటే, వాళ్ళ బ్రదర్ తప్పు చేస్తున్న ఒకటే. కానీ మంగ్లీ ఇంటికి పిల్లర్ అనమాట. ఎందుకు వాళ్ళ బ్రదర్ ఏం చేస్తున్నాడు, ఏమి మంగ్లీకి తెలీదా, తెలియకుండానే ఉంటుందా? ఈ ఫేస్ అని మంగ్లీ వాళ్ళ బ్రదర్ని చూపిస్తా ఉన్నాడు, చూపిస్తుంది. ఈ ఈ ఒక ఫేసేనా డబ్బులు లెక్క పెట్టేది? మా తమ్మునికి అంత ఐడియా లేదు అంటున్నారు కదా. ఎందుకు లేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే దొరికిపోయినప్పుడు ఇలాగే ఇదేమో కామ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు మంగ్లీ గారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకొని మీడియా ముందు వచ్చి చెప్పి ఏం నడిచిందో గతంలో అన్ని ప్రూఫ్ ఉన్నాయి, విత్ ప్రూఫ్ ఒప్పుకోండి. ఓకేనా? మంగ్లీ ఒకరే కాదు, ఎంతో ఉన్నాయి ఇలా ప్రపంచంలో. సోషల్ మీడియాలో ఎందరో ఇలా చేస్తున్నారు. అందరినీ గతంలోనే కాదు, దేవుడు వదిలిపెట్టాడు. బీది వాళ్ళ దుడ్లు ఎలా తింటారు మీరు? దయచేసి ప్రభుత్వానికి ఒప్పుకొనేసి సరెండర్ కావాలని నేను మనసారా వేడుకుంటున్నాను. నేను మీ బెంగళూరు బుజ్జి రమేష్. మీరు ఏమైనా అనుకోండి, ఐ డోంట్ కేర్. మీరు అలాగే ఉంటారు, నేను ఇలాగే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తుండండి బెంగళూరు బుజ్జి రమేష్. హెయిర్ స్టైల్ కావచ్చు, అవుట్ఫిట్ కావచ్చు, మీరు చూడడానికి రెడీగా ఉండొచ్చు, నేను చూపించడానికి ఆల్వేస్ రెడీగా ఉన్నాను. ఏంటి అని మీరు కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.